ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఎగ్జామ్ మనకు మొన్న రీసెంట్గా కంప్లీట్ అయింది కదా, దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కీ అనేది మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఆన్సర్ కీని ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. జస్ట్ ఇదివరకు అంటే 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకి లింక్ కూడా యాక్టివేట్ అవ్వడం అయితే జరిగింది. సో ఎప్పటివరకు చూసుకోవచ్చు ఏంటి అనేటువంటి మొత్తం విషయాలు చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఇంటి వరకు చూసి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటో చెక్ చేసుకున్న తర్వాత కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటీస్లో చూసుకున్నట్లయితే ఈరోజు డేట్ వచ్చేసి ఎంత, 17th డిసెంబర్ సాయంత్రం 6 గంటలకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఈ నెల అంటే ఈ డిసెంబర్ 22వ డేట్ వరకు ఆ లింక్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అప్పటి వరకు మాత్రమే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లేట్ అయితే కనుక కష్టం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ సమయంలోనే మీరు చేసుకోవచ్చు. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, నేను పెట్టిన క్వశ్చన్ కరెక్టే మీరు తప్పిచ్చారు అని చెప్పేసి అంటే కనుక మీరు అక్కడే దాన్ని ఆబ్జెక్షన్ చేసుకోవచ్చు. దానికి 50 రూపాయలు ఫీ అయితే తీసుకుంటారు. సో 50 రూపాయలు ఫీ కట్టేసి మీరు అక్కడ దాన్ని రేజ్ చేయొచ్చు, క్వశ్చన్ని రేజ్ చేయొచ్చు. సో మీరు ఎందుకు తప్పిచ్చారని చెప్పేసి. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలంటో చూసుకున్నట్టయితే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ని ఇచ్చాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ అని చెప్పేసి నోటిఫికేషన్ ఉంటుంది. రకరకాల నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో మీరు దీని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా మీకు ఇక్కడ కనిపిస్తుందండి. మీరు లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఉంటుంది లాస్ట్లో. సో కింద చూసుకున్నట్టయితే ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆన్సర్ కీ లింక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి లాగిన్ పేజ్కి తీసుకెళ్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మనకు సర్వర్ అనేది బాగా బిజీ ఉంది. టూ మెనీ యూజర్స్ ఆర్ కనెక్టెడ్ అని చెప్పేసి ఇప్పుడే లింక్ యాక్టివేట్ అయింది కాబట్టి చాలా మంది అయితే చెక్ చేసుకుంటున్నారు. సో అప్పుడప్పుడు సర్వర్ ఉన్నప్పుడు అట్లా వస్తుంది. కొంచెం మీరు రిఫ్రెష్ చేస్తే సర్వర్ అనేది సెట్ అవుతుంది. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి ఒక క్యాప్చర్ని ఇక్కడ రాసేసి ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు లాగిన్ కాగానే ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. మీకు ఇక్కడ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఆబ్జెక్షన్ పెట్టుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి ఉంటుంది. రెస్పాన్స్ మీద క్లిక్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కింద క్లిక్ హియర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు ఎగ్జామ్ రాసినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మీకు డౌన్లోడ్ అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే నాకు ఇట్లా రావట్లేదు, సర్వర్ ప్రాబ్లం ఇది. మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత అక్కడ మీకు క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ చూడండి, అక్కడ గ్రీన్ కలర్ ఆప్షన్ ఉంటుంది. ఏదైతే గ్రీన్ కలర్ ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. కింద మీకు మీ యువర్ చూసన్ ఆప్షన్ అని చెప్పేసి మరొక ఆప్షన్ ఉంటుంది. చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.